60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనమైన హత్య కేసుగా భావిస్తున్నటువంటి కడప జిల్లాలోని గండికోటలో జరిగిన వైష్ణవి హత్య కేసులో రోజుకో కోణం వెలుగులోకి వస్తుంది. పోలీసులు దాదాపుగా 5 రోజులు హత్య జరిగి సోమవారం హత్య జరిగితే మంగళవారం మృతదేహాన్ని కనిపెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం శుక్రవారం రాత్రి కావస్తుంది. దాదాపు చనిపోయే 5 రోజులు అవుతుంది. మృతదేహాన్ని కనుక్కొని 4 రోజులు అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు పోలీసులకు చిక్కలేదు. హత్య చేసినటువంటి హతుడు ఎవరు కూడా గుర్తించలేదు. మొదట ప్రియుడే చంపాడు, ప్రియుడే అక్కడికి తీసుకువెళ్ళి దారుణంగా హత్య చేశాడు అని భావించారు. అక్కడ దొరికినటువంటి సీసీటీవీ ఫుటేజ్లో వైష్ణవిని ప్రియుడు లోకేష్ తీసుకెళ్ళి హత్య చేసి చంపేసి తిరిగి ఒక్కడే వచ్చాడని అందరూ భావించారు. దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. తరువాత మరుసటి రోజు కాదు, లోకేష్ కాదు, సో పరువు హత్య జరిగి ఉంటుంది. ఎందుకంటే లోకేష్ వెళ్ళి వచ్చిన తర్వాత వెనక వైష్ణవి పెదనాన్న కుమారుడు అన్న అయినటువంటి సురేంద్ర అక్కడికి వెళ్ళాడు. సురేంద్ర ఏమైనా పరువు హత్య చేశాడా, ఆవేశంలో ఏమైనా కొట్టరాని చోట కొట్టి హత్యకు కారకుడయ్యాడా అని ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆధారాలన్నింటినీ కూడా ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత సురేంద్ర కూడా కారకుడు కాదు అంటూ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. మరోవైపు కొండయ్య, మరో సోదరుడు కొండయ్య కూడా కావాలనే ఇలా చేశాడా, కోపంతో తమ పరువును తీస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కొండయ్య కూడా ఏమన్నా కారకుడై ఉంటాడా అనే అనుమానంతో అటువైపుగా దర్యాప్తు చేశారు. కానీ వీళ్ళెవ్వరూ కాదు, లోకేష్ కాదు, అక్కడికి వెళ్ళినటువంటి సురేంద్ర కాదు, కొండయ్య కాదు, మరెవరు హత్య చేశారు. వీళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్, సెల్ ఫోన్ సిగ్నల్స్ని అన్నిటినీ కూడా పోలీసులు పిన్ టు పిన్ పరిశీలించారు, జల్లెడ పట్టారు. అక్కడ దొరికినటువంటి సిగ్నల్స్ ఆధారంగా 140 మంది అక్కడ ఫోన్లలో మాట్లాడారు. ఆ 140 మందిని కూడా పోలీసులు విచారించారు. కానీ అక్కడ వైష్ణవి మృతదేహం మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్, అలాగే ఈ 140 మందికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదు. అటు కుటుంబ సభ్యులకి సంబంధం లేకుండా, అటు ప్రియుడు హత్య చేయకుండా, ప్రియుడు హత్య చేయలేదు అనేటువంటి విషయాన్ని నేరుగా పోలీసులే నిర్ధారించారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులే మీడియాకు చెప్పారు. మరోవైపు డిఐజీ ప్రవీణ్ అక్కడికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించాక మాకు ఒక మేజర్ క్లూ దొరికింది, మేము ఒక స్పష్టమైనటువంటి నిర్ధారణకు వచ్చాము. ఇవాళ సాయంత్రం 9 గంటలలోపు జిల్లా ఎస్పీ మీడియా ముందుకు వస్తారు. నిందితుల్ని, హత్య చేసినటువంటి కారకుల్ని వాళ్ళందరూ కూడా మీడియా ముందు తీసుకువస్తారంటూ కూడా ఒక ప్రకటన చేశారు. ఆ విషయం చెప్పి రాత్రి 9 గంటలకు, అంటే ఇవాళ శుక్రవారం అయితే బుధవారం రాత్రి కల్లా పోలీసులు ఈ విషయాన్ని బయట పెడతారు అని చెప్పారు. కానీ ఇప్పుడు బుధవారం 9 దాటింది, మళ్ళీ గురువారం రాత్రి 9 దాటింది, ఇప్పుడు శుక్రవారం రాత్రి 9 గంటలు అవుతుంది. శుక్రవారం రాత్రి 9 గంటలు అవుతుంది. అయినా కూడా ఇప్పుడు పోలీసులు మీడియా ముందుకు రావట్లేదు. కనీసం ఏం జరిగిందో ఆధారాలు కూడా ఇప్పుడు పోలీసులకు దొరకలేదు అనేటువంటి విషయం బయటకు వస్తుంది. పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. పోలీసులకు ఒక సవాలుగా మారింది. అయితే ఇప్పుడు మరో కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదే సుపారీ హత్య. ఎవరైనా సుపారీ హత్య చేసి ఉంటారా, సుపారీ తీసుకొని ప్రొఫెషనల్ కిల్లర్స్ ఇందులో పాల్గొన్నారా, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా, సీసీటీవీలకు దొరకకుండా, అక్కడున్నటువంటి స్థానికుల కంట కనపడకుండా వేరే మార్గంలో అక్కడికి ప్రవేశించి
ఈ హత్య చేసి ఉంటారా అనేటువంటి కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే వైష్ణవి గండికోటకు వెళ్తున్నటువంటి విషయాన్ని అప్పటికప్పుడు స్నేహితులకు చెప్పలేదు, తన ఫ్రెండ్స్కి చెప్పలేదు. ముందు రోజు రాత్రే రేపు నేను గండికోటకు వెళుతున్నాను అనేటువంటి సమాచారాన్ని ముందు రోజు రాత్రే తన స్నేహితులకు చెప్తున్నట్టుగా ఇప్పుడు మరొక సమాచారం బయటకు వచ్చింది. దీన్ని ఆధారంగా చేసుకొని, అంటే ముందు రోజు రాత్రే గండికోటకు వీళ్ళిద్దరూ వెళ్తున్నారనేటువంటి సమాచారం ఇద్దరికీ కాకుండా మూడో వ్యక్తికి తెలిసింది ముందు రోజే. కాబట్టి అక్కడి నుంచి సమాచారం ఏమైనా లీక్ అయి ఉంటే ముందుగానే పసిగట్టినటువంటి వారు ఇద్దరిని కూడా హతమార్చాలని ఒక నిర్ణయానికి వచ్చారా? అందులో లోకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో లోకేష్ తప్పించుకున్నాడా? ఈ ముఠా నుంచి, ఈ గ్యాంగ్ నుంచి తప్పించుకున్నాడా? ఒక్క వైష్ణవి మాత్రమే బలైందా? ఇలా అనేక కోణాల్లో పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సుపారీ హత్య కోణంలో ప్రొఫెషనల్ కిల్లర్స్ హత్య చేశారు అనేటువంటి అనుమానంతో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి సీసీటీవీలు ఉన్నటువంటి మార్గమే కాకుండా వేరే మార్గాలు కూడా ఉన్నాయా అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరోవైపు వైష్ణవి, లోకేష్ ఈ ఇద్దరు మొదటిసారే గండికోటకు వెళ్ళారా, లేదంటే గతంలో అనేక సార్లు గండికోటకు వెళ్ళినటువంటి విషయం ముందుగానే వీళ్లకు తెలుసా? సో వీరిద్దరూ తొలిసారైతే గండికోటకు తొలిసారి వెళ్ళిన మాట వాస్తవం అయితే ఇంత పక్కాగా ప్లాన్ చేసే అవకాశం ఉండదు. గతంలో కూడా ఒకవేళ వీరు గండికోటకు తరచూ వెళ్ళి వస్తుంటే ఈ విషయం మీద అనుమానము ఉన్నటువంటి వారు ఒకవేళ సుపారీ హత్య చేయించుంటారా అనేటువంటి కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసులకు అంతు చిక్కకుండా పోలీసులకు ఒక సవాలుగా మారినటువంటి వైష్ణవి హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, పోలీసులు ఏ యాంగిల్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, దొరికినటువంటి ప్రతి ఆధారాన్ని కూడా వదిలిపెట్టకుండా చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి విషయాన్ని గురించి సుమన్ టీవీ కడప ప్రతినిధి సుదర్శన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుదర్శన్, చెప్పండి. ఇప్పుడు లోకేష్ హత్య చేయలేదు, అలాగే కుటుంబ సభ్యులకి సంబంధం లేదు అని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇప్పుడు సుపారీ హత్య జరిగి ఉంటుందనేటువంటి అనుమానంతో ఏమన్నా దర్యాప్తు జరుగుతుంది అంటారు, ఏమంటారు? లోకేష్ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు క్లీన్ చిట్ ఇచ్చిన మాట వాస్తవమే. బట్ అయితే వైష్ణవి కుటుంబ సభ్యులకు ఇంతవరకు పోలీసులు దీంట్లో ప్రమేయం లేదని కాదు, కాకపోతే 5 రోజులు అవుతున్నా వాళ్ళ ప్రమేయం ఉంటే ఎందుకు అదుపులోకి తీసుకోలేదన్నది ఒక మాట. నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులను రాత్రి 11 వరకు కూడా విచారించారు. ముఖ్యంగా సురేంద్ర, కొంత అనుమానాస్పదంగా ఉన్నటువంటి సురేంద్ర తీరు పట్ల కూడా పోలీసులు విచారణ చేశారు. అయితే తను చాలా కాన్ఫిడెంట్ గానే పోలీసులకు సమాధానం చెప్పాడు. తిరిగి 11 గంటలకు అతన్ని పోలీసులు విడిచిపెట్టారు. కేవలం విచారణకు పిలిచారు, విచారణ చేసి వదిలేశారు. కాబట్టి ఈ కోణంలో కాకుండా ఎవరైనా సుపారీ గ్యాంగ్ హస్తం ఉందా అంటే వీళ్ళెవరూ ఇన్వాల్వ్ కాకుండానే సుపారీ గ్యాంగ్ తో మాట్లాడి ఈ హత్య చేయించి ఉంటారా, చేయించి ఉంటే అది ఎవరు చేయించి ఉంటారు అన్న దాని మీద ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయ్, మనం ఫస్ట్ రోజు నుంచి కూడా ఈ కేసును పూర్తిగా మనం కవరేజ్ చేస్తూ ఉన్నాము సుమన్ టీవీలో. ప్రజలందరూ కూడా అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే ఒక క్యూరియాసిటీలో ఉన్నారు, సుమన్ టీవీని ఫాలో అవుతున్నారు. మనం 3 విషయాలు ప్రధానంగా మాట్లాడుకుందాం. గండికోటలో హత్య జరిగింది, ఇది వాస్తవం. ఎందుకంటే డెడ్ బాడీ అక్కడే దొరికింది, అది కూడా ఒక ఆలయము వెనక వైపున. ఆ గండికోట సరౌండింగ్స్ లో ఎక్కడ చంపి ఉంటారు, అక్కడికి తెచ్చి ఏ విధంగా వేసి ఉంటారు, పడేసి ఉంటారు అన్నది ఇప్పుడు పోలీసుల నుంచి వస్తుంది. సరే, అక్కడ జరిగింది, ఎవరో చేశారు, చేసిన వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకున్నారు, ఏ విధంగా తప్పించుకుని ఉంటారు, ఆ మార్గాలన్నిటినీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్లకు 2 అవకాశాలు. ఒకటి, సీసీ ఫుటేజ్, ఎంట్రన్స్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో ఆ నిందితులు ఎవరైనా హత్య చేసిన హంతకులు ఎవరైనా ఆ రూట్ లో వచ్చి ఉంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించడం. 2, సెల్ ఫోన్ సిగ్నల్స్, అక్కడ ఏ నెంబర్స్, సెల్ ఫోన్స్, టవర్ లొకేషన్ ఆధారంగా ఎవరి సెల్ ఫోన్స్ ఉన్నాయి అన్నది వాళ్ళందరినీ కూడా పిలిచి విచారించడం. వాళ్ళల్లో ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టడం. లేదు అంటే 3వ మార్గంలో, అంటే ఇటు మెయిన్ దారిలో రాకుండా వెనుక వైపు నుంచో ఇంకొక వైపు నుంచో గండికోటలోకి ఎంటర్ అయ్యి
పని కానించేసి మళ్ళీ వెనక వైపు నుంచే వెళ్ళిపోయారా? ఈ కోణంలో గిన నిందితులు హంతులు ఇదిగిన ఫాలో అయ్యింటే దాన్ని ఛేదించడం పోలీసులకు ఇప్పుడు కష్టతరంగా మారింది. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళు ముందే స్కెచ్ గీసుకొని ఉండాలి, వాళ్ళు ఎవరి నుంచో సుపారీ పొంది ఉండాలి, మొత్తం ప్రీ ప్లానడ్ స్కెచ్ గానే దీన్ని భావించాల్సి ఉంటది. ఎస్, ఇప్పుడు పోలీసులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కంప్లీట్ గా ఇది ప్రీ ప్లానడ్ మర్డరు అనే ఒక నిర్ధారణకైతే వస్తూ ఉన్నారు. అయితే చేసిన వాళ్ళు ఎవరు, స్థానికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న అందరినీ విచారించిన తర్వాత పోలీసులు స్థానికంగా ఉన్నవారు ఎవ్వరూ కూడా ఈ హత్యలో పార్టిసిపేట్ చేయలేదు. అలాగే ఆ రోజు గండికోటలో ఉన్న సెల్ ఫోన్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా, అంటే సెల్ ఫోన్లు యూజ్ చేసిన వాళ్ళందరిలో కూడా ఎవరు అనుమానాస్పదంగా లేరు. దాదాపుగా 200 మందిని దాకా ఇప్పటికే విచారించారు. మొదటి రోజే 60 మంది అనుమానితులను విచారించారు. అంటే అక్కడ బస్సు ఎన్ని గంటలకు వస్తుందని చెప్పిన వ్యక్తి, రిసార్ట్ ఓనరు, అలాగే సీసీ కెమెరాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా, లోపల అక్కడ పల్లీలు అమ్ముకునే ఒక మహిళను, వీళ్ళందరినీ కూడా విచారించారు. ఎలాంటి డేటా, ఎలాంటి క్లూ రాలేదు. ఆ రోడ్ నుంచి ఈ రోడ్డు వరకు 100 మందిని, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఒక 5-6 బృందాలుగా పోలీసులు విడిపోయి విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఏ ఒక్కరి నుంచి కూడా అనుమానాస్పదంగా ఉన్నటువంటి క్లూ రావట్లేదు, సమాచారం రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా బయట నుంచి సుపారీ తీసుకున్నటువంటి గ్యాంగ్, అది కూడా ప్రొఫెషనల్ కిల్లర్ గ్యాంగే. ఎందుకంటే అక్కడ సీన్ పరిశీలిస్తే ఒక్క చిన్న క్లూ కూడా, ఒక 30-40 మంది క్లూస్ టీమును ఒక రోజంతా కూడా, అంటే 12 గంటల పాటు అక్కడ ప్రతి అణువు వెతికితే ఏ చిన్న క్లూ కూడా వాళ్ళకు దొరకని పరిస్థితి. అంటే ఇంత పకడ్బందీగా హత్య చేయడమే కాకుండా హత్యకు సంబంధించినటువంటి ఏ ఆధారాలు దొరకకుండా చేయాలి అంటే ఖచ్చితంగా ఇది ప్రొఫెషనల్స్ చేసినటువంటి హత్యే. అది కూడా హత్యలాగా ఉండకూడదు అని పోలీసుల విచారణను డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు కొన్ని ఎత్తుగడలేశారు. వాటినే పోలీసులు ఇప్పుడు అనుమానంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి మీద అత్యాచారం జరగలేదు అనే నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో బట్టలు తొలగించాల్సినటువంటి అవసరం ఏముంటుంది? తొలగించారు అంటే దానిని అత్యాచారంగా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారా? అంటే చేస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలిపోతుందని హంతకులకు కూడా తెలుసు. కానీ లోకేష్ అనే ప్రియుడితో ఆ అమ్మాయి 2 గంటల పాటు రూమ్ లో ఉండింది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి దానికి మ్యాచ్ అయ్యే విధంగా, అంటే వాళ్ళు ఏ రోజు గండికోటకి వెళ్తారు, వాళ్ళు ఎక్కడ స్టే చేస్తారు, మళ్ళీ తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఇవన్నీ కూడా ముందే వాళ్లకు తెలుసు అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక స్నేహితురాలతో షేర్ చేసుకున్నది, రేపు నేను గండికోటకు వెళ్తున్నాను అని ఆ స్నేహితురాల ద్వారా తెలిసిందని కూడా చెప్తూ ఉన్నారు. అంటే ముందే తెలిస్తే మాత్రం ఇవన్నీ ప్లాన్ చేయడానికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నిందితులు అక్కడ నుంచి పారిపోయినటువంటి మార్గాల పైన పోలీసులు నిఘా పెట్టారు. సుదర్శన్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా, అలాగే పోలీసులు అనుమానిస్తున్నట్టుగా చూస్తే సీసీటీవీలు ఉన్నటువంటి మార్గం గుండా కాకుండా అక్కడ చంపబడినటువంటి ఆ ప్రాంతానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? అవును, వీటిని ఫైండ్ అవుట్ చేయడం కోసమే నిన్నటి రోజున పోలీసులు ఒక అత్యాధునిక డ్రోన్ కెమెరాతో వాళ్ళు గండికోట మొత్తాన్ని కూడా ఒక రేంజ్ హైట్ లో కంప్లీట్ గా వీడియో తీశారు. ఆ వీడియో అంతటిని కూడా పెద్ద స్క్రీన్ లో వేసుకొని వాళ్ళు పూర్తిగా అనాలిసిస్ చేశారు. రంగనాయక స్వామి ఆలయం దగ్గర డెడ్ బాడీ, వెనకవైపు పడి ఉన్నటువంటి డెడ్ బాడీ దగ్గర నుంచి ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ ఏ మార్గాల్లో గండికోట దాటుకొని మామూలు ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంటది అనే కోణంలో ఫైండ్ అవుట్ చేయడం కోసం డ్రోన్ వీడియోస్ కూడా తీసి వాళ్ళు అనాలిసిస్ చేశారు. ఈ అనాలిసిస్ లో ఒక 3 మార్గాల ద్వారా వెళ్లి ఉండవచ్చు అన్నది పోలీసుల అనుమానం. అది గండికోటకు వెనుక వైపున ఉన్నటువంటి ఇంకొక టెంపుల్ ఉంది, మాధవరాయ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ సైడ్ నుంచి అటువైపు దాటుకోవడానికి ఒక అవకాశం ఉంది. మరొకటి ఇటువైపు ఏదైతే ఏపీ టూరిజం వాళ్ళు బోటింగ్ నిర్వహిస్తారో ఆ బోటింగ్ సైడ్ నుంచి కూడా అంటే నడుచుకుంటూ వెళ్ళడానికి, సీసీ కెమెరాల్లో చిక్కకుండా నడుచుకుంటూ వెళ్ళడానికి అక్కడ ఒక అవకాశం ఉంది. లేదు అంటే కెనాన్ ఉంటుంది, అంటే పెన్నా నది ప్రవహించేటువంటి ఆ లోయ ఏదైతే ఉందో ఆ లోయలో ఒక పాయింట్ దగ్గర దిగితే బోట్ ను క్యాచ్ చేయొచ్చు.
ఆ స్పీడ్ బోట్లు కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి. బోటింగ్ అక్కడ మామూలుగా నిర్వహిస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే బోటింగ్ అక్కడ నిర్వహించేటువంటి ఒక వ్యక్తితో కూడా మాకు సంబంధం ఉంది అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి వాళ్ళు మాట్లాడే సందర్భంలో. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ బోట్ పికప్ చేసుకొని ఇటు గండికోట వైపు గాని ఇటు మైలవరం వైపు గాని వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అది కూడా రాత్రి సమయం వరకు అక్కడే మాటు వేసి రాత్రి సమయంలో పారిపోయి ఉండవచ్చు. ఈ మార్గాల్లో వెళ్తే మాత్రం ఇప్పటి వరకు వాళ్ళను గుర్తించలేము. వాళ్ళు పూర్తిగా ఎలాంటి సెల్ ఫోన్స్ వాడలేదు, సిగ్నల్స్ అందుబాటులో లేవు, అలాగని ఎలాంటి అక్కడ ఫింగర్ ప్రింట్స్ కానీ ఇంకోటి కానీ ఎలాంటి క్లూస్ దొరకకుండా చేశారు, వాటన్నిటిని చెరిపేశారు. అలాగే తప్పించుకున్నటువంటి మార్గాల్లో ఎలాంటి సీసీ ఫుటేజ్ లో కూడా వాళ్ళు రికార్డు కాలేదు. కాబట్టి వాళ్ళు ఒక అదృశ్య శక్తిలాగా వచ్చారు, అలాగే పని కాని చేశారు, మళ్ళీ అలాగే అదృశ్యం అయిపోయినట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అందుకే పోలీసులకు ఇది అంతు చిక్కట్లేదు అన్నది. అయితే ఎక్కడో ఒక చోట ఒక్క తప్పైనా నిందితులు చేసి ఉంటారు, ఒక్క క్లూ అయినా దొరుకుతుంది మాన్యువల్ గా క్లూ దొరుకుతుంది అని గాలించారు. అది ఏమీ లేదు. ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ మీద కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అనాలిసిస్ చేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా. అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఏవి కూడా మ్యాచ్ అవ్వని పరిస్థితి. అంటే ఇప్పుడు ఇవన్నీ కాదు కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగానే బయట నుంచి ఒక 3 సుపారీ గ్యాంగ్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఒక అదృశ్య మార్గంలోనే వచ్చారు, పని అంటే సుదర్శన్ సుపారీ గ్యాంగ్ కి సుపారీ ఇచ్చి ఆ గ్యాంగ్ ద్వారా హత్య చేయించేటువంటి అంత టైం ఉంటుందా? సో అక్కడ వైష్ణవి కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిందన్న సమాచారాన్ని వైష్ణవి సంబంధించిన కాలేజీకి సంబంధించిన వాళ్ళు వైష్ణవి తల్లికి ఫోన్ చేశారు. సో ఫోన్ చేసిన వెంటనే అక్కడే సురేంద్ర కూడా ఉన్నారు. సో వాళ్ళ తల్లి కూడా ప్రొద్దుటూరు నుంచి వాళ్ళ సొంత ఊరికి వచ్చింది అదే సమయంలో. సో ఇద్దరు కూడా అక్కడి నుంచి కలిసి నేరుగా అక్కడికి వెళ్ళారు. సో కొన్ని గంటల వ్యవధిలోనే ఏదన్నా ఇంత పక్కా ప్లాన్తో హత్య చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ బట్టి ఇంకొక క్రూషియల్ అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానం ఏంటి అంటే, ఈ జంట వీళ్ళు గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. గతంలో కూడా వీళ్ళు అలా బయటికి వెళ్ళారు, తిరిగేసి వచ్చారు. ఈ సమాచారం తెలిసినాక అతన్ని మందలిచ్చారు, మేము మందలిచ్చామని వైష్ణవి కుటుంబ సభ్యులే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు పోలీసులు చేస్తున్నటువంటి అనుమానం వైష్ణవి లోకేష్ జంట, ఈ ప్రేమ జంట గండికోటకు రావడం ఇది ఫస్ట్ టైమా? గతంలో ఎప్పుడైనా గండికోటకు వచ్చారా? వచ్చింటే అప్పట్లో వచ్చినప్పుడు ఆ సమాచారం పేరెంట్స్ కానీ బంధువులకు కానీ తెలిసిందా? తెలిసి ఉంటే మాత్రం వీళ్ళు బయటికి వెళితే గండికోటకు వెళతారా అనే ఒక నిర్ధారణ ఉంటది. దానికి తోడు వీళ్ళు గండికోటకు వెళుతున్నట్టు ముందే లీక్ అయిందా సమాచారం? మీరు ఇందాక అన్నట్టు గండికోటకు వెళ్తున్నాము అని స్నేహితురాలికి చెప్పింది, అలాగే కాలేజీ దగ్గర చెప్పింది. వీళ్ళు కాకుండా మూడో వ్యక్తికి ఎవరికైనా తెలిసి ఉంటుందా? ముందు రోజు తెలిసి ఉంటే మాత్రం ఈ స్కెచ్ అంతా గీయడానికి అవకాశం ఉంటది, సుపారీ గ్యాంగ్ ను అలర్ట్ చేయడానికి అవకాశం ఉంటది, అన్ని ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటది. ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హత్యకు కారణమైనటువంటి వాళ్ళు, హత్య చేసిన వాళ్ళలో ఒకరినైనా పోలీసులు పట్టుకోగలగాలి. పట్టుకుంటేనే అక్కడి నుంచి ఎలా జరిగింది ఏంటన్నది ఎగ్జాక్ట్లీ సమాచారం వస్తుంది. ఎందుకంటే సీన్ ను రీకన్స్ట్రక్ట్ చేసేది ఎప్పుడు అంటే ఒక నిందితుడు దొరికి, ఒక హంతకుడు దొరికిన తర్వాత అతను ఏ విధంగా చేశాడో పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని ఒకసారి గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసుకుంటారు, నిజంగా ఇతను చెప్పినట్లే హత్య జరగడానికి అవకాశం ఉందా అని. కానీ అలాంటి సమాచారం చెప్పడానికి ఒక్క నిందితుడు కూడా పోలీసులు పట్టుకోని పరిస్థితుల్లో ఈ మొత్తం కూడా ఊహాజనితమైనటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు తప్ప కంప్లీట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ చంపారు, ఎక్కడికి తీసుకెళ్లారు అనేది లేదు. సరే, రంగనాయక స్వామి ఆలయంలో చంపారు, వెనుక వైపు తీసుకెళ్లారు అనే కోణంలోనే వాళ్ళు అనుమానిస్తే ఆ పరిసరాల్లోనే కాదు గండికోట మొత్తం కూడా గాలిస్తున్నారు. ఎక్కడ ఒక చిన్న క్లూ కూడా దొరకట్లేదు వాళ్ళకి సంబంధించి. ఇంకొకటి చెప్తున్నారు, ఒక కమ్మ మిస్ అయింది అని చెప్తూ ఉన్నారు. ఈ కమ్మం మిస్ అవ్వడం కానీ, అమ్మాయి ఒంటిపైన బట్టలు తొలగించడం కానీ, అలాగే బ్యాగులు, ఆ ఓని క్యారీ బాక్స్ అక్కడక్కడ డ్రాప్ చేయడం కానీ, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి హంతకులు వేసినటువంటి స్కెచ్. కేసును పక్కదారి పట్టించడం కోసం, పోలీసులను పక్కదారి పట్టించడం కోసం వేసినటువంటి స్కెచ్ ఇది. ఎందుకంటే సీన్ ను అనాలిసిస్ చేయడం ద్వారానే హత్య ఎలా జరిగి ఉంటది, ఎవరు చేసి ఉంటారనే నిర్ధారణ కనుక్కోలేని విధంగా వాళ్ళు అక్కడ చేశారు. అందుకే ఇప్పుడు పోలీసులకు అంతు చిక్కట్లేదు. దానికి తోడు హంతకులు అక్కడ అటెండ్ అయ్యారు, అక్కడ లైవ్ లో ఉన్నారు అని చెప్పడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు వైష్ణవి కొంతమంది టూరిస్టుల
సెల్ఫీల్లో రికార్డ్ అయింది, ఆ అమ్మాయి లైవ్లీగా కనిపించింది అని చెప్తూ ఉన్నారు. అదే సెల్ఫీలలో, టూరిస్టుల సెల్ఫీలలో వీళ్ళు ఆ అమ్మాయిని చంపడానికి వచ్చిన వాళ్ళు కూడా ఫోటోలు కూడా ఏమన్నా అనుమానాస్పదంగా రికార్డ్ అయి ఉంటాయా అని కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అనాలిసిస్ చేశారు. అలాంటి సెల్ఫీలను సేకరించిన ప్రయత్నంలో వైష్ణవి ఉన్నటువంటి వీడియోస్ దొరికాయి. మిగిలిన సెల్ఫీల్లో అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళను కూడా పిలిపించి విచారణ చేశారు. వాళ్ళ నుంచి కూడా ఎలాంటి క్లూ దొరకట్లేదు. కాబట్టి మిస్టరీగా మారినటువంటి ఈ కేసులో ఈ సుపారీ గ్యాంగ్ హస్తం ఉండవచ్చు. కాబట్టి పాత నేరస్తుల రికార్డులన్నీ కూడా తిరగదొడుతూ ఉన్నారు. ఎవరు వచ్చి పార్టిసిపేట్ చేసింటారు, ఇలాంటి హత్యలు చేయడంలో, ఇలా పోలీసులను పక్కదారి పట్టించడంలో, సాక్ష్యాలను తారుమారు చేయడంలో అనుభవం ఉన్నటువంటి గ్యాంగ్లు ఏంటి, వాళ్ళు ఏమన్నా ఇందులో వాళ్ళ పాత్ర ఉందా అన్న కోణంలో ఇప్పుడు పోలీసులు పాత నేరస్తుల రికార్డులు కూడా పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇది ఇన్వెస్టిగేషన్ ఇప్పట్లో కాదు, మాకు ఇంకా కొంత సమయం పడుతుంది, ఇంకా మాక్సిమం ఒక 3 రోజుల తర్వాతే మేము ఏదైనా చెప్పగలము అంటున్నారు. అంటే వాళ్ళు పాత నేరస్తుల రికార్డులన్నీ ముందు వేసుకొని వాటిని పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నారు. అలాంటి ఏదన్నా అనుమానంగా ఇలాంటి హత్యలకు గతంలో చేసిన వాళ్ళు కానీ, ఇలాంటి హత్యలకు పాల్పడినటువంటి వాళ్ళు కానీ ఉంటే వాళ్ళను పిలిపించుకోవాలి, వాళ్ళను విచారించాల్సి ఉంటది, వాళ్ళని పట్టుకోవాల్సి సుదర్శన్ ఇవన్నీ సుదర్శన్ ఇప్పుడు లోకేష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడా? మా అదుపులో ఎవరు లేరు అనే పోలీసులు డే 1 నుంచి కూడా చెప్తూ ఉన్నారు. మేము ఎవరిని అదుపులోకి తీసుకొని విచారించట్లేదు. నిన్న వైష్ణవి కుటుంబ సభ్యులను ఏ విధంగా విచారణకైతే పిలిచి విచారించి పంపించారో అదే విధంగా పిలుస్తున్నాము, విచారణకు వాళ్ళు వస్తున్నారు, విచారించి మళ్ళీ పంపిస్తేస్తున్నాం. మా కస్టడీలో ఎవరు లేరు, మా అదుపులో ఎవరు లేరనే ఫస్ట్ నుంచి. అయితే లోకేష్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా మీడియా ముందుకు రాలేదు. లోకేష్ కి సంబంధించినటువంటి వాయిస్ కూడా ఎక్కడ కూడా బయటకు రాలేదు. సో లోకేష్ కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఎక్కడ బయటకు రాలేదు. అంటే ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నా కూడా పోలీసులు లేరని చెప్తున్నారా, లేదంటే నిజంగానే లోకేష్ను వదిలేశారనుకోవచ్చా విచారించి? లోకేష్ ను పోలీసుల అదుపులో ఉండకపోవచ్చు, బట్ అతను పోలీసులకు అందుబాటులోనే ఉన్నాడు. ఎప్పుడు వీళ్లకు ఏ క్లూ దొరికినా కూడా దాన్ని లోకేష్ చేతే క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నారు, ఆ టైమింగ్స్ కానీ అవన్నీ. ఎందుకంటే తను ప్రత్యక్షంగా ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిన వ్యక్తి కాబట్టి ఆ సమాచారం అంతా తనకు తెలుసు. ఎన్ని గంటలకు వెళ్ళాడు, ఎటు వెళ్ళాడు, ఏంది, గతంలో మీరు గండికోటకి వెళ్ళారా, ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎక్కడున్నారు మీరు, ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఏ రిసార్ట్ లో రూమ్ తీసుకుని ఉండే వాళ్ళు, తర్వాత కోట లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఏ ప్లేసుల్లో మీరు గడిపే వాళ్ళు, ఇవన్నీ కూడా అడగడానికి, వాటన్నిటిని చేయడానికి లోకేష్ ను వాళ్ళ పోలీసులు వాళ్ళకు అందుబాటులోనే ఉంచుకున్నారు. దొరుకుతున్నటువంటి సమాచారాన్ని వీలైనంత వరకు లోకేష్ తోనే క్రాస్ చెక్ చేసుకుంటున్నట్టుగానే మనకు సమాచారం అందుతుంది. సో ఇది ఒక ఛాలెంజింగ్ కేసుగా మారింది అనుకోవచ్చా? ఇప్పటి వరకు చూస్తే పోలీసు రికార్డ్స్ ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇలాంటి ఘటన, ఇలాంటి సంఘటన జనరల్గా ఎక్కడైనా కూడా హత్య జరిగినప్పుడు అది ఆవేశపూరితంగా ఏదన్నా అలాంటిది ఏదన్నా చేయరాని తప్పు ఏదైనా చేసినప్పుడు, లేదంటే ఏదైనా కోపంతో ఏదైనా చేసినప్పుడు ఎక్కడో క్లూ దొరుకుతుంది, ఆధారాలు ఎక్కడో దగ్గర మిస్ అయిపోతారు. సో ఎంత ప్లాన్గా అనుకున్నా కూడా ఎక్కడో దగ్గర ఒక చిన్నపాటి క్లూనైనా పోలీసులు పట్టేస్తారు. కానీ ఈ కేసులో మాత్రం పోలీసులేమో మా దగ్గర పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక పక్కాగా ఒక సమాచారం వచ్చింది, ఒక క్లూ దొరికింది, సో మేము తొందరగానే మీడియాకి విషయాన్ని మేము రివీల్ చేయబోతున్నాం అని ప్రకటించారు. అంత కాన్ఫిడెంట్గానే డిఐజీ చెప్పారంటే సో తర్వాత ఎక్కడ జరిగింది అంటే ఇప్పుడు పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు? ఎస్, మీరు చెప్పినట్టుగా సుపారీ హత్య జరిగి ఉంటుందేమో అనేటువంటి కోణంలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయి ఉంటుంది. అయితే మీరు చాలామంది పోలీస్ అధికారులతో మాట్లాడి ఉంటారు, అలాగే చాలామంది సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడి ఉంటారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ఉంటారు. అలాగే పోలీసులు కూడా సీనియర్లను కూడా రంగంలోకి దింపారు. అనేక టీమ్స్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు చూస్తే గతంలో ఈ విధంగా ఇంత ఛాలెంజింగ్గా ఎప్పుడన్నా దొరకనట్టుగా మారుతున్నటువంటి సందర్భాలు ఎప్పుడైనా జరిగాయా? పోలీసులకి ఇది 100% ఛాలెంజింగే. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇక్కడ ఒకటి, పోలీసులు ఎవరు ఈ హత్యకు గల సూత్రధారులు ఎవరు అనే ఒక నిర్ధారణకు వచ్చారు. కాకపోతే వాళ్ళను అదుపులోకి తీసుకుంటే పాత్రధారులు మరింత జాగ్రత్త పడి పారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పాత్రధారులను డైరెక్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి. లైక్ దట్ వాళ్ళే సుపారీ గ్యాంగ్. ఆ సుపారీ గ్యాంగ్ ను పట్టుకోవాలి అంటే గిన
పోలీసులు సూత్రధారులను గుర్తించారు. కాకపోతే వాళ్ళను అదుపులోకి తీసుకొని ఇచ్చేస్తే మాత్రం వాళ్ళు పారిపోతారన్న కోణంలో కొంత టైం కావాలనే తీసుకుంటున్నట్టు, కొంత టైం డిలే చేస్తున్నారు అన్న వాదన కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఆ అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వాళ్ళు ఒక కన్క్లూజన్ కి అయితే వచ్చారు. బట్ నిందితులు పట్టుకురావడంలో ఆలస్యం కావచ్చు, మరికొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ను కలెక్ట్ చేయడంలో ఆలస్యం కావచ్చు. అంటే ఇప్పుడు సూత్రధారులుగా ఎవరినైతే భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇటువైపు నుండి కావచ్చు, అటువైపు ఎవరు కూడా 2 కుటుంబాల నుంచి కూడా ఎవరినైతే ఒకవేళ పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు ఒక నిఘా వేసి ఉంచారు. వాళ్ళెవరు కూడా ఏమి అఫ్టాన్ లో లేరు. ఏ టైంలో అయినా వాళ్ళను విచారణకు మధ్యలో అవసరమైనప్పుడు పిలుస్తున్నారు. వీళ్ళకి వచ్చినటువంటి డేటాను వాళ్ళ ద్వారానే క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళను కస్టడీలోకి తీసుకొని ఇచ్చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు చంపారనే వాళ్ళను పట్టుకురావడంలోనే పోలీసులు ఆలస్యం చేస్తున్నారు. వాళ్ళను గుర్తించలేకపోతూ ఉన్నారు. అంటే వీళ్ళనే తీసుకొని, సూత్రధారులనే తీసుకొని అన్ని కోణాల్లో మ్యాన్యాలింగ్ చేయడము, గట్టిగా విచారిస్తే పాత్రధారుల పేర్లు వస్తాయి కదా అని అనడానికి ఇక్కడ కొంత కానీ ఈ విషయంలో ఇది సున్నితమైన అంశం కాబట్టి పక్కాగా ఆధారాలు దొరికిన తరువాతే. సో ఒకవేళ వీళ్ళకి పోలీసులు ఉన్నటువంటి అనుమానం అంటే ఒక నిర్ధారణకు వచ్చినప్పటికి కూడా మోటో ఏంటి అనేది ఒక నిర్ధారణకు వచ్చినా కూడా మర్డర్ వెనక ఉన్నటువంటి కారణం ఏంటి అనేది కూడా తెలిసినా కూడా సో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలన్నింటిని కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాతే, మీరు అన్నట్టుగా హత్య చేసినటువంటి వారిని పట్టుకున్న తర్వాతే దీని వెనకున్న వారిని కూడా బయట పెట్టాలనేది ఇప్పుడు పోలీసులు ఆలోచిస్తున్నారు. అంతే అంటారా? ఎస్ అదే జరుగుతుంది. అందుకే డిలే అవుతుంది, టైం ఇస్తున్నారు. వాళ్ళు కొంత ఓపికతో, సహనంతో పోలీసులు అయితే చాలా పకడ్బందీగానే కేసును తీసుకెళ్తున్నారు. బట్ ఛేదిస్తారు, త్వరలోనే దీంట్లో ఛేదిస్తారు. ఆ క్లూ దొరికింది అనేది ఒక టాక్ నడుస్తుంది. రైట్ సుదర్శన్, రైట్. సో ఇది సుదర్శన్, మా కడప ప్రతినిధి, సుమన్ టీవీ కడప ప్రతినిధి. మొదటి నుంచి కూడా అక్కడ స్పాట్కు వెళ్ళారు. ప్రతిరోజు కూడా అక్కడికి గండికోటకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్ను కూడా కవర్ చేశారు. సో అక్కడ పోలీసు అధికారులతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారంటే ఖచ్చితంగా తమ దగ్గర ఒక సమాచారం ఉంది. హత్య జరగడానికి గల కారణాన్ని మేము ఇప్పటికే విశ్లేషించుకున్నాం, ఒక నిర్ధారణకు వచ్చాం. అయితే సూత్రధారులు తమకు తెలుసు, కానీ పాత్రధారులు ఎవరు అంటే హత్య చేయించిన వారు ఎవరు అనేటువంటి సమాచారం తమ దగ్గర ఉంది. కానీ హత్య చేసింది ఎవరు, హత్య చేసింది ఇక్కడ ఈ కుటుంబానికి సంబంధించిన వారో లేదంటే అవతల కుటుంబానికి సంబంధించిన వారో అయితే వాళ్ళెవరు కూడా నేరుగా పార్టిసిపేట్ చేయలేదు. లోకేష్ కూడా చేయలేదు, ప్రియుడు లోకేష్ కూడా హత్య చేయలేదు. సో మూడవ వ్యక్తి ఎవరో ఉన్నారు అంటే బయట వ్యక్తులు, సుపారీ గ్యాంగ్ అంటే బయట నుంచి వచ్చి పథకం ప్రకారం వచ్చి హత్య చేసి వెళ్ళేటప్పుడు కూడా అంటే ముందుగా అక్కడ రెక్కీ లాంటిది నిర్వహించుకొని, ఎందుకంటే ఒకవేళ లోకేష్ వైష్ణవీలు రెగ్యులర్గా ఏకాంతంగా గడపడం కోసం, ప్రైవసీగా ఉండడం కోసం గండికోటకు వెళుతున్నారనేటువంటి సమాచారం, తరచూ వెళుతున్నారనేటువంటి సమాచారం హత్య చేయించిన వారికి తెలుసుంటే, సో లోకేష్ వైష్ణవి అక్కడికి వెళతారనేటువంటి సమాచారం ముందే తెలిసి ఉంటే ఇది ఖచ్చితంగా పథకం ప్రకారం జరిగినటువంటి హత్యగానే పోలీసులు భావిస్తున్నారు. సో ఇప్పుడు హత్య చేసిన వారు బయట నుంచి వచ్చి హత్య చేసి ఎవరికి దొరకకుండా, ఒక్క ఆధారాన్ని కూడా దొరకకుండా వెళ్ళిపోయినటువంటి వారు ఖచ్చితంగా ఉన్నారు. ఇది పక్కాగా ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసినటువంటి హత్యగానే ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు. వాళ్ళు ఎటువైపు నుంచి వచ్చారు, సీసీటీవీలో కనపడకుండా, ఈ మార్గంలో రాకుండా వేరే మార్గాల్లో వేరే మార్గాలు, అదంతా కూడా అటవీ ప్రాంతం లాంటిది, అదంతా కూడా కోట ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది, జనసంచారం లేనటువంటి ప్రాంతం. అటువైపు రావడానికి మరో 3 దారులు కూడా ఉన్నాయి. వచ్చి వేరే మార్గం కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు అనేటువంటి కోణంలో పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఇప్పుడు డ్రోన్ కెమెరా ద్వారా అక్కడ ఉన్నటువంటి కిలోమీటర్ల మేరంతా కూడా ఆ ఫుటేజ్ని అంతా కూడా షూట్ చేసుకొని ఆ ఫుటేజ్ని ఒక భారీ స్క్రీన్ మీద డిస్ప్లే చేసుకుంటూ ప్రతి పాయింట్ని సెకండ్ టు సెకండ్ అంతా కూడా అనాలిసిస్ చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక పెద్ద టీమే ఇప్పుడు గండికోటలో జరిగినటువంటి వైష్ణవి హత్యలో కారకుడు ఎవరు, హతుడెవరు, హత్య చేయించిన వ్యక్తి ఎవరు, హత్యకు కారకుడు ఎవరు, నిందితుడు ఎవరు అనేటువంటి విషయాన్ని కనిపెట్టడంలో పోలీసులు ఇప్పుడు
చాలా సీరియస్గా ఉన్నారు, చాలా ప్రెస్టీజియస్గా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా 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 సీరియస్గా ఈ కేసు మీద వాచింగ్ ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పెద్దల నుంచి కూడా చాలా గట్టిగా ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా గట్టిగా ఈ విషయంలో వెంటనే ఎలాంటి వారైనా సరే, హత్య చేసిన వారు ఎవరైనా సరే వెంటనే కనిపెట్టాలి, వెలుగులోకి తీసుకురావాలి ఈ హత్యకు గల కారకులు. సో మళ్ళీ ఇలాంటివి జరగకుండా, అందులోనూ ఇది గండికోట అంటే ఒక పర్యాటక ప్రాంతం, చాలామంది వస్తుంటారు, అనేక సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ జరిగాయి, పర్యాటకులు వస్తుంటారు, అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి. సో ఈ కేసు వల్ల, ఇక్కడ హత్య జరిగింది అనేటువంటి ఈ కేసు వల్ల గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, అన్ని మీడియాల్లో, అన్ని దినపత్రికల్లో, సోషల్ మీడియాలో, ప్రతి చోట కూడా వైష్ణవి హత్య గురించే ఇప్పుడు చర్చ. ఈ హత్యకు సంబంధించినటువంటి అనేక కోణాలంతా కూడా ప్రసారం జరుగుతుంది. కాబట్టి ఈ గండికోటకు పర్యాటకుల తాకిడి తగ్గే అవకాశం ఉంటుందేమో ఈ హత్య వల్ల. సో బయట వ్యక్తులు, అక్కడ ఎవరైనా పర్యాటకులు అక్కడికి వచ్చి సేద తీరాలన్నా కూడా, పర్యటించాలన్నా కూడా సేఫ్ ప్లేస్ కాదేమో అనేటువంటి ఒక భయం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఒక పర్యాటక ప్రాంతంలో ఈ విధంగా హత్య జరగడం అనేది అందరికీ కూడా ఇది ఒక ప్రెస్టీజియస్గా మారింది. సో చూద్దాం, పోలీసులు ఇప్పుడు అనుకున్నట్టుగా సుపారీ గ్యాంగ్, ప్రొఫెషనల్ కిల్లర్స్, ఆరితేరిన వారు, ఇలా హత్య చేయడంలో, క్రైమ్ చేయడంలో ఆరితేరిన వారే వైష్ణవిని పక్కాగా పకడ్బందీగా, ఎవరికి అనుమానం రాకుండా, పోలీసులకు కూడా దొరకకుండా, ఎలాంటి క్లూ దొరకకుండా 100 మంది పోలీసులు పనిచేస్తున్న వాళ్లకు కూడా ప్రతి అణువు జల్లెడ పట్టినా కూడా ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు లభించలేదంటే ఇది ఖచ్చితంగా సుపారీ గ్యాంగ్ పని అని పోలీసులు భావిస్తున్నారు. సో సూత్రధారులు, హత్య చేయించిన వారు ఎవరు అనేటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని గట్టిగా విచారిస్తే, వాళ్ళని గట్టిగా పోలీసుల యాంగిల్లో వాళ్ళ స్టైల్లో విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ ఇది సున్నితమైనటువంటి విషయం. ఎందుకంటే ఒకవేళ అనుమానం ఉన్న వ్యక్తులు ఆ పని చేయకుండా ఉంటే పోలీసుల మీద అపవాదం వస్తుంది, పోలీసులకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తున్నారు పోలీసులు. సో హత్య చేసిన వారు, అది సుపారీ గ్యాంగ్ అయినా, థర్డ్ పార్టీ అయినా, ఎవరైనా సరే ముందు వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ ద్వారా దీని వెనకున్నటువంటి వారు ఎవరు అనేటువంటి నిర్ణయానికి రావచ్చు. అప్పుడు వారిని అదుపులోకి తీసుకోవచ్చు అనేది ఇప్పుడు పోలీసులు ఆలోచిస్తున్నటువంటి తీరు. సో కొంత టైం పట్టే అవకాశం ఉంది, మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందనేది పోలీసులు కూడా అనధికారికంగా చెప్తున్నారు. కొంత ఆలస్యం జరిగినా కూడా, కొంత జాప్యం జరిగినా కూడా ఇది పక్కాగా జరిగినటువంటి హత్య కాబట్టి, ప్లాన్ ప్రకారం జరిగినటువంటి హత్యగా భావిస్తున్నాం. కాబట్టి కొంత సమయం తీసుకొనైనా సరే, దీని వెనక ఎవరున్నా సరే, ఎలాంటి క్లూ వదులుకున్నా సరే, ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నా కానీ, లేదా ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ, అది ఏ ఫ్యామిలీ అయినా, వైష్ణవి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దీని వెనకున్నా, లేదంటే లోకేష్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దీని వెనకున్నా, లేదంటే లోకేష్కే దీనికి సంబంధం ఉన్నా ఖచ్చితంగా పోలీసులు ఛేదిస్తారు. చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో కూడా వేచి చూద్దాం. సో మీరేమనుకుంటున్నారు? పోలీసులు ఇప్పుడు మరో కోణంలో విచారణ జరుపుతున్నారు. సుపారీ గ్యాంగ్ పనే ఇది అని భావిస్తూ ఇప్పుడు ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.